వీళ్ళకంటే అర్థం కాలేదు కానీ యేసు దేవుడు అని చెప్పుకున్నాడో లేదు యూదులకు అర్థమైపోయింది. అందుకనే వాళ్ళు అక్కడక్కడ ఈయన దేవుడు అని చెప్పేసుకుంటున్నాడు, ఈయన దేవుడు అని చెప్పేసుకుంటున్నాడు అని వాళ్ళు ఏంటంటే ఒక మనిషి దేవుడిని ఎలా చెప్పేసుకుంటున్నాడు అని కంగారు పడిపోయారు. అసలు యేసు నేను దేవుడిని అని చెప్పుకోకపోతే అసలు ఆయన సిలువే వేయరు నన్ను అడిగితే. వాళ్ళకి సిలువ వేసి అంత కోపం వచ్చిందంటే ఆ విషయంలోనే వాళ్ళకి కోపం వచ్చింది. ఆయన క్రియలను ఆయన ప్రవర్తనని గ్రహించకుండా ఈయన అలాగే చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు నేను డైరెక్ట్ దేవుణ్ణి అని చెప్పుకోకపోయినా ఆయన ప్రవర్తన, ఆయన క్రియలు, ఆయన మాటలో నాకు అధికారం ఉంది అనే విధానం యేసుక్రీస్తు దేవుడిగా స్పష్టంగా కనుపరుచుకున్నాడు ఆయన. అందుకే వాళ్ళకి అర్థమైంది కాబట్టే నీవు మనుష్యుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అని ప్రశ్నించారు. అరే నేను ఎక్కడ దేవుడిని అని ప్రశ్నించుకున్నాను, నేను చెప్పుకున్నాను రా అని తిరిగి ఆయన అనలేదు. అంటే ఆయన తను బయలుపరచుకోవడానికి ట్రై చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. పాపములు క్షమించుటకు భూమి మీద నాకు అధికారం కలదు అని చెప్పుకుంటాడు ఆయన. పాపములు క్షమించడానికి భూమి మీద నాకు అధికారం ఉంది అని చెప్పుకుంటాడు. దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేవాడు అంటే ఆయన చెప్పుకుంటున్నాడు నేను దేవుణ్ణే, మీరు గ్రహించండి రా బాబా. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళలో కొంతమంది తెలుసుకున్నారు, వాళ్ళలో మరికొంతమంది తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్న వాళ్ళు ఆయన వెంబడించారు, తెలుసుకోలేని వాళ్ళు దూరంగా ఉన్నారు. ఈనాటికి కూడా ఆయన గ్రహించిన వాళ్ళు యేసు దేవుడిగా వెళ్ళగలుగుతున్నారు. ఆ గ్రహింపు అంటే ఏంటిది? ఇక్కడ లోకజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం కలిగిన వాళ్ళు, ఆ మాటలో ఉన్న ఆధ్యాత్మికమైన అర్థాలను గ్రహించగలిగిన వాళ్ళు యేసు దేవుడని గ్రహించగలుగుతున్నారు.